పూంబాగాడి ఫ్రెండ్ ఆడి గుడ్డు పెట్టే ఆస్ట్రిచ్కే తెలుసు దాని నొప్పి ఏంటో. అండ్ ఆడజింకల్ని కూడా ఇంప్రెస్ చేయడానికి ఇది పనికొస్తుంది. కొరంగ బ్రో ఒకటి తడవే ఇంకా పారు బ్రో. కమాన్ మనం ఇప్పుడు టాయ్ ట్రైన్ రైడ్కి వెళ్తున్నాం. వచ్చడం స్లోగా వస్తుందా? అది ప్రశాంతంగా కూర్చుంటే మావాడు దాని మొహంలో మైమట్టి చూస్తున్నాడు. ఇగో పాపం ఫ్రీడమ్ లేదుగా. డియర్ని తీసుకోండి, లేకపోతే మన బాలబాబుని తీసుకోండి. షేర్ సబ్స్క్రైబ్. హే గాయ్స్, టుడే మనం వచ్చేసాం నెహ్రూ జూలాజికల్ పార్క్. సో ఇవాళ మన వీడియో చాలా వైల్డ్గా ఉండబోతుంది అనమాట. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇంత క్రౌడ్లో టికెట్లు ఎలా తీసుకొని చెప్పి వరీ అవ్వకండి. ఈజీగా టికెట్ కౌంటర్ పక్కన ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేసుకుని మనమే టికెట్స్ తీసుకొని ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం అనమాట లోన్కి. సో చూడడానికి అయితే ఇలా ఉంటుంది లోన్ నుంచి. ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ వే. ఇక్కడ మీరు చూసుకుంటే డీటెయిల్డ్ ప్రైస్ లిస్ట్ ఉంది. ఇక్కడ మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు ఏ ఎంట్రీకి ఎంత ఫీ అనేది, ఏ వెహికల్కి ఎంత ఫీ అనేది మొత్తం. ఇది చూసుకుంటే జూ ఒక హోల్ మ్యాప్. మనం ఎక్కడున్నాం, ఏ యానిమల్ ఎక్కడుంది అనేది చూసుకోవచ్చు. కమాన్ మనం ఇప్పుడు టాయ్ ట్రైన్ రైడ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అనమాట అది మన వాళ్ళే చూసాను కూడా. సో రుచి కూడా మంది రుచి హైమన్. మనం వెళ్ళే టాయ్ ట్రైన్ ఇదే. సో ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ వచ్చి 80 రూపీస్ ఓన్లీ. మన రైడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్ చూసుకుంటే మనకి టాటాయిస్ గడ్ ఉంటాడు. ఈ డేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 95 years ఉంటుంది. ఇప్పుడు మనమైతే టైగర్స్ ఉన్న జోన్లో ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ టైగర్ చూసారా, ఇకుండా అక్కడ పడుకుని ఉంది. ఏదైనా యానిమల్ తప్పిపోయిందని చెప్పి చూస్తున్నా. ఇది చూడండి, మన క్యూట్ ఎలిఫెంట్స్ హ్యాపీగా స్నాక్స్ తింటున్నాయి. ఇది సఫారీ రైడ్ వ్యాన్. ఇదంతా డేంజరస్ క్రొకడైల్స్ ఉండే ఏరియా అనమాట. ఇది చూసారా క్రొకడైల్ పైన కనిపిస్తుందా? అర్రే ఇప్పుడే లాంగ్కి వెళ్ళిపోయింది. ఇదే టైగర్ సఫారీ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ రెయిన్ డీర్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ వాటర్ తాగిన చూసారా. ఇది నార్మల్ డేస్ కన్నా 2 or 3 times పెద్దగా ఉంటాయి. ఈ సైడ్ చూసుకుంటే మనకి చిన్న డియర్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. చూసుకుంటే బ్లాక్ ఉంది, వైట్. మీకు దూరంగా జిరాఫ్ కూడా కనిపిస్తున్నాడా? మీకు చెప్పనా, జిరాఫ్ ఒక హార్ట్ వచ్చేసి 11 kgs ఉంటుందంట. అవును, 11 kgs. ఎందుకు రా బాబు అంత పెద్ద హార్ట్ అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే దాని బ్రెయిన్కి, అంత హైట్లో ఉన్న బ్రెయిన్కి హార్ట్ బ్లడ్ పంప్ అవ్వాలంటే ఆ మొత్తం హార్ట్ కావాల్సిందే. అండ్ ఇటు పర్ డేకి వచ్చి 2 hours పడుకుంటాడంట. చూసారు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఔల్స్ ఉన్నాయి. నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మీకు. ఇది చూడండి ఆస్ట్రిచ్. ఇది చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. 70-80 km/h స్పీడ్లో పరిగెడతాయి. అండ్ నాకు ఆస్ట్రిచ్ చూస్తే ఒకటే గుర్తొస్తుంది, ఏంటంటే దాని గుడ్డు పెట్టే ఆస్ట్రిచ్కే తెలుసు దాని నొప్పి ఏంటో. అండ్ దీని గుడ్డు వెయిట్ వచ్చేసి 1.5 kg ఉంటుందంట. తీసుకెళ్ళి మా జిమ్ లవర్స్కి ఇస్తే ఇంకా పండగే రోజు, ఇంకా ఫుల్ ప్రోటీన్. ఇంకా మీరు లయన్ కింగ్ మూవీ చూసారా? అందులో టిమాన్ కూడా ఉంటాడుగా, పూంబాగాడి ఫ్రెండ్. ఈడే మంచి ప్రొయాక్టివ్గా ఉన్నాడు. అసలు ఒక చోట ఆగట్లా. అండ్ ఇవాళ వీకెండ్ కాబట్టి చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. అసలు చాలా దారుణంగా ఉంది. మీరైతే వీక్ డేస్లో ప్లాన్ చేసుకునేట్టయితే. ఇది ఒక టైప్ ఆఫ్ మంకీ. చూసారా, ఇగో లైన్లా ఉంది. మంకీ జాతిలో లైన్లా ఉంది.
అది ప్రశాంతంగా కూర్చుంటే మావాడు దాని మొహంలో మైమట్టి చూస్తున్నాడు. ఇగో అది మళ్ళీ గోక్కుంటుంటే దాన్ని ఎలా మొహంలో మైమట్టి వస్తాయి. ఇంకా దానికి చిరాకు వచ్చి ఇంకా జేబులు లేవు కానీ 2 జేబులు జేబులో పెట్టుకున్నట్టు ఇలా వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు మనం కొరంగ్ బ్రో దగ్గరికి వెళ్తున్నాం. కొరంగ్ బ్రో అంటే ఏం కాదు, అది మంకీ AI జనరేటెడ్ ఫన్నీ వీడియోస్ అనమాట ఇన్స్టాగ్రామ్లో. కోతిని తమిళ్లో కొరంగ్ అంటారు, అందుకే కొరంగ్ బ్రో అని పెట్టాడు. ఏ కొరంగ్ బ్రో என்ன பண்ற? எப்படி இதுக்குள்ளே வந்த? கோல் பண்ண ப்ரோ, ஏன் சாடாக இருக்கு? ஓய் ப்ரோ, ஒரு தடவை இங்கே பாரு ப்ரோ, குரங்கு ப்ரோ. ஏய் உங்களுக்கு குரங்கு ப்ரோ தெரிஞ்சா அப்போ கிரிட்டு కామెంట్ பண்ணுங்க, ఓకేవా? ఇది కూడా లయన్ కింగ్ మూవీలో ఉంటుంది. మీకు గుర్తుంటే ఆ లయన్ని ఇలా ఎత్తి చూసారా, రాజమాత బాహుబలిని ఎత్తి చూపించినట్టు. మొత్తం బాగానే ఉంది కానీ వెనకాలే కొంచెం లిప్స్టిక్ రాసినట్టు ఎర్రగా కందిపోయింది. స్టైల్ ఏమో. ఈ మంకీ కూడా బాగుండదు చూడండి. దీన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దాని తోక చూడండి, ఆ నెట్టిని పట్టుకొని వెళ్తుంది. అదొక 5th లెగ్ లాగా దానికి యూజ్ అవుతుంది, దాని టేల్. ఇప్పుడు మనం వచ్చేసాం ద రేర్ వైట్ టైగర్ దగ్గరికి. దీన్ని విఐపి ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు దత్తత తీసుకున్నారంట. వైట్ టైగర్ ధ్రువ. ధ్రువ లే, ధ్రువ 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 బ్యాక్ సైడ్. ఇదేమో అడవి కుక్క అంట, కాకపోతే నాకు నక్కలాగా అనిపించింది. ఇదేమో ఇప్పుడు దాకా ఇక్కడిక్కడే ఆడుకుంది. కరెక్ట్ నేను వీడియో తీసే టైంలో ఏంటో ఆ నక్క పిలిచినట్టుంది, అలాగే గెంతుకుంటా అలాగే వెళ్ళిపోయింది. ఈ ధ్రువగాడు ఇంకా డీప్ స్లీప్లో నుంచి బయటికి వచ్చినట్టు లేడు. ఇప్పుడు మనం నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ కేటగిరీలో చూడబోతున్నాం. చూడండి మీరే, కనిపించిందా? చీతా. దానికి ఎక్కడా ప్లేస్ దొరికినట్లేదు, వెళ్ళి పైకి వెళ్ళి పడుకుంది. లేపాడు సర్లే కానీ చుడతపల్లికి ఉయ్యాలు ఎందుకు పెట్టినట్టు ఊగిద్దేంటి అర్ధరాత్రి ఓట్లు వచ్చి. ఇది చూడండి, రాయల్ బెంగాల్ టైగర్ అంట, పెద్ద పూలు అంట. ఇది అక్కడ ఉంది, అనిపించిందా మీకు? నేను డైరెక్షన్ మార్చాను మీకు క్లియర్గా చూపించడానికి. ఇదిగో ఈడు పడుకుంటున్నాడు, గట్టిగా లంచ్ చేసినట్టున్నాడు. ఇంకా అన్ని వైల్డ్ యానిమల్స్ పడుకునే ఉన్నాయి. ఇవాళ ఏంటో उधर है, यहाँ पे है देखो। अरे वो बैठा है। किसी को पढ़ाते नहीं वो तो आएगा, सब सो रहे हैं। పాపం అన్ని యానిమల్స్ పడుకున్నాయని చెప్పి నా పక్కన తగ్గ ఫీల్ అయిపోయాడు. ఎక్కడ ఎక్కడ ఉందా? कहाँ पे जी? నక్కలా అరవంటే మన వాళ్ళందరూ గుడ్లు పరిచినట్టు అరుస్తున్నారు. అండ్ ఇది కూడా ఏందో చూసారు ఎలా చూస్తుందో. దాన్ని చూడడానికి మేము వచ్చినట్టు లేదు, మమ్మల్ని చూడడానికి అది వచ్చినట్టుంది.
అందరిని కవర్ చేస్తుంది, ఇంకా వెళ్ళిపోతుంది. జూలో వైల్డ్ యానిమల్స్తో పాటు ఇలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి. పాపం దాని కాలు ఎగిపోయింది. అసలు ఏమైందని చెప్పి చూడు, మా వాళ్ళు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా జింకలతో ఆ వ్యూ. నేను చాలాసేపు వరకు ఇక్కడ ఎలాగే నిల్చున్నా. ఎందుకంటే మన బిజీ లైఫ్లో ఇలాంటి పీస్ఫుల్ విజువల్స్ చూడాలంటే కష్టమే ఈ రోజుల్లో. అలా చూస్తున్నప్పుడు ఒక జింక ఏదైతే కష్టపడిపోతుంది. ఏంటబ్బా అని చెప్పి చూస్తే అక్కడ చూస్తే ఒక కొమ్మ ఉంది, కొమ్మ ఇరిగిపడి ఉంది. సేమ్ దాని కొమ్ముల్లాగా ఉంది. అది కూడా అది దాని కొమ్ముల మీద పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఇందాక పెట్టుకుంది, అది పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అది. ఎందుకంటే వేరే మగ జింకల ముందు దీని కొమ్ములే పెద్దగా ఉన్నాయని చెప్పి చూపించుకోవడానికి, అండ్ ఆడ జింకల్ని కూడా ఇంప్రెస్ చేయడానికి ఇది పనికొస్తుంది, ఈ ట్రిక్. కొంతమంది కష్టపడుతుంది దాని నుంచి. దీన్ని చూసి మీరు కుక్క అనుకున్నారు కదా, కానీ కాదు, అది నక్క. దాని తోక చూడండి, డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు. అక్కడ ఇంకోటి ఉంది, వెనకాల పడుకుంటుందో లేకపోతే నన్ను చూస్తే నన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఇగో కింద ఈ కొండలోనే ఒకటి ఉంది. గుంటనక్క. నాకు గుంటనక్క అంటే ఆ డోరా గుర్తొస్తుంది. పక్కనే గుంటనక్క పెట్టడం కూడా. మీకు ఎవరికైనా గుంటనక్క కనిపించిందా అని అంటుంటే చూసారా, అది డోరా. చిన్నప్పుడు చూసేవాళ్ళం. అసలు పికాక్స్ ఎందుకు డ్యాన్స్ చేస్తే తెలుసా మీకు? మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, వర్షం పడినప్పుడు వాటికి ఏమో ఆనందం కలిగిస్తుంది ఆ వర్షం, అందుకే డ్యాన్స్ వేస్తాయి అని చెప్పేవాళ్ళు. కాకపోతే అది కాదు. యాక్చువల్ రీజన్ ఏంటంటే, వర్షం పడినప్పుడైనా లేకపోతే మంచి వెదర్ మంచిగా ఉన్నప్పుడైనా ఆ పికాక్ ఒక తోడు కావాలనిపిస్తుంది. సో అదే టైంలో మనోడు ముందు నుంచి ఒక ఆడ పీహెన్ క్యాట్వాక్ చేసుకుని అలా వెళ్తూ ఉంటుంది. సో మనోడు ఇంకా ఆగుతాడా? సో అందుకే ఆ తోక మొత్తం విప్పి ఓపెన్ చేసి నీట్గా ఇంకా డ్యాన్స్ వచ్చి అన్ని స్టెప్లు వేసేస్తాడు అనమాట, దాన్ని అట్రాక్ట్ చేయడానికి. సో ఇది యాక్చువల్ రీజన్, అంతేగాని ఆ వర్షానికో ఎండకో కాదు. అర్థమైందా? సో ఇది మొత్తానికి అయితే ఈ సైడ్ తిరిగింది. బాగుంది కదా? ఇక్కడ వైట్ పికాక్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా డ్యాన్స్ వేస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ కాకపోతే వీటికి తోకే లేదు. ఇంకా వర్షం పడినా వేస్టే. చూడండి, ఇది ఆడది. మనం ఇప్పుడు ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఓవరాల్గా 4 ఎలిఫెంట్స్ ఉంటాయి. అందులో ఒక మెయిల్ 3 ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉంటాయి. వాటికి పేర్లు కూడా ఉంటాయండోయ్. వాటి నేమ్స్ వచ్చేసి వనజ, ఆశ, సీత. మేల్ ఎలిఫెంట్ నేమ్ వచ్చేసేమో విజయ్. బాగున్నాయి కదా నేమ్స్? పాపం దీనికి చైన్ కట్టేశారు. కాకపోతే వీళ్ళకి చాలా పెద్ద స్పేస్ అనేది కేటాయించారు. సో ఇది ఫ్రీగా తిరగాలని. చూడండి, ఇది వచ్చిన కానీ తోక అలా ఊపుతూనే ఉంది. మనం కావాలంటే వీటి దగ్గరికి వెళ్ళి వీటితో ఫోటో కూడా దిగచ్చు అంట. 500 రూపీస్ ఎంతో చెప్పాడు. వాటికి ఫుడ్ పెట్టి దగ్గర నుంచి ఫోటో తీసుకొని పైకి ఎక్కి అన్నీ కూడా చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి. సో ఇక్కడ మీరు బోర్డు మీద చూసుకుంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్ అని చెప్పి చూసారా, అది యాక్చువల్గా ఇక్కడ లేదు. ఆఫ్రికన్ ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటాయి. ఈ ఎలిఫెంట్స్ కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఆ చెవులు, ఆ దంతాలు, ఆ సైజులో అసలు చాలా హెవీగా, చాలా పెద్దగా సూపర్ ఉంటాయి. సో మనం స్టార్టింగ్లో వెళ్ళిన ట్రైన్ రెడీ ఇదే. పిల్లకాయగాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ చేయండి రా. కాదు, బాగుంది. ఓవరాల్గా మీకు ఏమేమి ఉంటే మొత్తంతో ట్రైన్లో చూపించేస్తుంది ఈజీగా. బాబాయ్ ఏంటి టికెట్ లేనట్టుంది పాపం, వెనకాల నుంచి పెట్టేది.
మన క్యూటీ ఎలిఫెంట్ని చూడలేదంట, ఒకసారి చూపించేద్దాం. ఇందాక మీకు చెప్పా కదా మేల్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ చాలా బాగుంటుందని. మీరు యానిమల్స్లో కంపేర్ చేసుకుంటే మేల్స్ చాలా బాగుంటాయి కంపేర్ టు ఫీమేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే జింకని తీసుకోండి, డియర్ని తీసుకోండి, లేకపోతే మన బాలబాబుని తీసుకోండి. అసలు మగ సింహాలు ఎలా ఉంటాయి. ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో, పెద్ద లైన్ ఉంది అసలు. ఇదంతా టైగర్ సఫారీ కోసం అనమాట. ఇలా ఉంటే ఇక మనం వెళ్ళినట్టే. చూసారు ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ కొన్ని ఆస్ట్రిచెస్ని, జింకల్ని అన్నింటిలో వదిలేశారు. అవి చూడండి ఆడుకుంటున్నాయి అక్కడ. బాగుంది ఇక్కడ, చాలా ఫ్రీగా ఆడుకోవడానికి చాలా బాగుంది. దీని లెగ్స్ చూసారా, సేమ్ గాడ్జిల్లా మూవీలో గాడ్జిల్లా లెగ్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడ మనం సైకిల్స్ని రెంట్కి తీసుకొచ్చనమాట. గంటకు వచ్చేసి 200 రూపీస్ అంట. ఒక్క సైకిల్ కూడా లేదు, ఏమన్నా ఒక్క సైకిల్ కూడా ఛార్జింగ్ లేదు, అయిపోయినాయి అన్నాడు. ఇంకా అలాగే ఇంకా నడుచుకుంటానే తిరిగాం. ఇది చూసుకుంటే ఫుడ్ కోర్ట్ చాలా ఉన్నాయి. మనకి చాలా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ, బిర్యానీతో పాటు అన్నీ. ఇటువంటి కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది బయట కన్నా. ఇక్కడ కొత్త కడుతున్నారు, కాశ్మీరీ గుర్రాలు తీసుకొచ్చి పెడతారంట ఇక్కడ. ఇక్కడ ఎవడో సైకిల్ పడేసాడు. నాకు ఇక్కడ సైకిల్ లేవరా అంటే ఇప్పుడైతే తింటున్నట్టు ఉన్నాడు పాపం. మేమైతే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇంకా వేరే ట్రై చేసాం. కాకపోతే టేస్ట్ అలా అందరూ అడగకండి అసలు. ఆ టేస్ట్ పోవడానికి అయితే ఐస్ కోలని ట్రై చేసాం, అప్పుడు కానీ ఆ టేస్ట్ పోలే. జూలో ఉన్న యానిమల్స్ని వీడియో తీరా అంటే ఈడేమో డిఫరెంట్ యాంగిల్స్లో నన్ను తీస్తున్నాడు వీడియో. సో ఈ డైరెక్షన్ బట్టి నైట్ టైం హంటింగ్ చేసే యానిమల్స్ ఆ సైడ్ ఉంటాయని చెప్తే చూడడానికి వెళ్తాం ఆ సైడ్. ఉడతా అరే ఎగిరే ఉడతా బ్రో, ఇది ఎగిరే ఉడతా కదా అందరు దెబ్బ. కాదా అడవి పంది, చిచి ముళ్ళ పంది. ఇది వచ్చేసి హనీ బ్యాడ్జర్. ఎప్పుడైనా వేరే జంతువులు దీన్ని తినడానికి వచ్చినప్పుడు ఇది తనను తను కాపాడుకోవడానికి ఒక బాంబు వేస్తుంది అంతే. ఇంకా దెబ్బకి అక్కడ ఉన్న ఏ జంతువుని అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. దాన్ని ఇంగ్లీష్లో స్టింగ్ బాంబ్ అంటారు. సో ఈ యొక్క టెక్నిక్ని స్పెషలైజ్డ్ డిఫెన్స్ మెకానిజం అని కూడా అంటారు. చూసారా, మనం బాంబు ఒకటి అనుకుంటాం, దీని వెనకాల ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తున్నాయి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ల గూబులు అన్నమాట. ఇవన్నీ నైటే అటాక్ చేస్తాయి, పొద్దున మొత్తం పడుకుంటాయి. ఇప్పుడు మనం డేంజరస్ స్పీసీస్ దగ్గరికి వచ్చేసాం. ఏంటంటే అది క్రొకడైల్స్ అనేవి కదలకుండా 3-4 గంటల వరకు కూడా అలాగే ఉండగలుగుతాయి అంట, తెలుసా మీకు? ఇది చూడండి కిందది ఎలా ఉందో. అసలు ఫస్ట్ దాన్ని చూసి నేను చచ్చిపోయిందేమో అనుకున్నాను అసలు. అక్కడ ఇంకోటి ఉంది, కిందదైతే అసలు చచ్చిపోయిందేమో అనుకున్నాను నేను. కాకపోతే చావలేదు, రెస్ట్ తీసుకుంటుంది. దీన్ని మూవ్ చూసారు ఎలా ఉందో. ఇదేంటి నన్ను చూసి నవ్వుతున్నట్టుంది, చూడండి. మీకు అలాగ అనిపిస్తుందా? ఈ క్రొకడైల్స్ అనేవి సెమీ అక్వాటిక్ రెప్టైల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది వాటర్లో కూడా ఉంటాయి, అలాగే ల్యాండ్ మీద కూడా ఉంటాయి. అది చూడండి స్లోగా వస్తుందో.
ఇక్కడ మనకి జూలో మస్జిద్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా ప్రే చేసుకోవాలంటే ప్రే చేసుకోవచ్చు. మస్జిద్ ఫిర్దౌస్. ఇప్పుడు మనం చూడబోయేది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బర్డ్, వల్చర్, గద్ద అనమాట. సో ఇది చాలా హై ఆల్టిట్యూడ్లో ఎగురుతాయి. ఇవన్నీ హిమాలయన్ వల్చర్స్ అంట. సో పాపం వీళ్ళు చూసి నాకు చాలా బాధ వేసింది. పాపం అంతలాగా బోన్లో పెట్టేశారు, అంత ఫ్రీగా తిరిగి అని అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, ఇది వైట్ కలర్. దాంట్లో జూలో కూడా బాగానే ఫుడ్, దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చి బాగానే చూసుకుంటారు. కాకపోతే పాపం ఫ్రీడమ్ లేదుగా. చూసారు ఇది ఎలా ఉందో, మామూలు లేదు కదా. ఈ పక్షి ఏదో బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. బాగుందని చెప్పి తీసా. ఇది మగ పక్షి, ఇదేమో ఆడదే. చూసాను ఎలా ఉందో ఆడదే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చాలా వరకు కవర్ చేసాం. దోలు తీరిపోతుంది అసలు నడిచి. ఇది క్రొకడైల్స్లో రేర్ క్రొకడైల్ అనమాట, వైట్ క్రొకడైల్. చూసారు ఎలా ఉంది, అసలు కదలట్లేదు కూడా. దీనికి మాంసం కూడా పెట్టారు, ఒక 6 కేజీ పైనే ఉంటుంది అది. అది చూస్తుంది కానీ అక్కడ నుంచి తినట్లా. ఇక ఇంతటితో మన జూ వ్లాగ్ అనేది కంప్లీటెడ్. సో వెళ్ళే ముందు అందరూ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.